స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. అంటే గతంలో బాలేదా? కొద్దిగా హార్డ్ గా ఉండింది. గతంలో కొంచెం హార్డ్ ఉండేది. హార్డ్ గా ఉంది. ఇప్పుడు స్మెల్ అదేం లేదు. ఇప్పుడు స్మెల్ బాగుంది, స్మూత్ గా ఉంది. ఏంటి స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ప్రతి మనిషికి బాధ అనిపించింది. మనం ఏం చేయలేము కాబట్టి. ఇప్పుడు ఏంటి అసలు లడ్డు పట్టుకుంటే మనకి మొత్తం నెయ్యి తగులుతుంది అంటున్నారు, చేతికి నెయ్యి అంటుకుంటుంది అంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు ఇట్లా పట్టుకున్న వెంటనే చేతికి నెయ్యి తగులుతూ ఉంది. గతంలో అయితే ఇలా తగిలేది కాదు, తగులుతూ ఉంది. బాగుందా? అయితే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుండి. దర్శనం బాగా అయిందా? సీనియర్ సిటిజన్ కోటాలో బాగా అయింది దర్శనం. ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది. లడ్డు తిన్నారు కదా, లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. పవిత్రతే కాకపోతే మార్పు కూడా ఉంది. సంతోషం. చాలా లడ్డూలో మార్పు ఉందా? ఓకే. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అందరం బాధపడతాం. జరిగేది పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు కదా. ఓకే. ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందా? భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది. నిదానంగా పంపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది. సంతోషం. ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగుంది. అమ్మ మీరు చెప్పండి. బాగానే ఉంది. అన్న ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్న ప్రసాదాలు అవి క్వాలిటీ కనిపిస్తున్నాయి, నాణ్యంగా ఉన్నాయి. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. చాలా తృప్తిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాటు చాలా బాగుంది. స్వామివారి లడ్డు ప్రసాదం తిన్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు నెయ్యి వాసన వస్తుంది, చాలా బాగుంది. కానీ లడ్డు కల్తీ అనుకుంటే చాలా బాధ అనిపించింది. మా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇట్లా కల్తీ చేసి రాని అనేటువంటి బాధ అనిపించింది. మీరు దేవాలయంలో పనిచేశారు అంటే అసలు వెసి తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా అయితే ఉంది. ఎందుకంటే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి మహాప్రసాదమైన లడ్డూని అలాంటిది దాంట్లో జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలేబరాల నుంచి వచ్చినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఏమనిపించింది? చాలా బాధ చేసింది, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకంటే కొవ్వు అనేది ఒక విధంగా అటువంటి పదం వినే వరకు ఇంకోసారి లడ్డు తీసుకోవాలంటే వెనక ముందు అవుతారు. ఆ వార్తను చూసి కూడా చాలా కలత చెందినాం. ఇలా ఇన్ని సంవత్సరాలు ఇట్లా జరిగిందా అనేటువంటిది కొద్దిగా కలత చెందినాం. చాలా బాధ వేసింది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది దర్శనం. స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి, బాగా జరిగింది. పాలు అన్ని ఇస్తున్నారు. ప్రసాదం కూడా చాలా బాగుంది, క్వాలిటీ గాను. లడ్డు టేస్ట్ చేశారా? చేసాం ఆల్రెడీ. ఎలా ఉంది రుచి? చాలా బాగుంది, చాలా బాగుంది. గతంలో లడ్డు బాగాలేదన్న, క్వాలిటీ బాగా. ఓకే. వైట్ గా ఉంది, తెల్లగా. ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది. నెయ్యి ఆ వాసన తెలుస్తుంది, చాలా స్మెల్ బాగుంది, బాగా వస్తుంది. ఓకే. అంటే స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అనగానే అసలు మీకు ఏమనిపించింది? బాధ వేసిందండి. బాధే కదండి మరి. స్వామివారి దర్శనం అయిందా? అయిపోయింది. బాగా జరిగిందా? స్వామివారి అన్న ప్రసాదాలు అన్ని బాగున్నాయా? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగుంది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తిన్నారు, లడ్డు రుచి ఎలా ఉంది? బాగుంది. ముందుకన్నా బాగుంది. ముందుకన్నా బాగుందా? బాగుంది.